హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైక్ వరంగల్ నుండి. సో మన ఒక ఫాలోవర్ కామెంట్ చేశారు ఏంటంటే, బ్రదర్ నేను ఒక బండి కొనాలనుకుంటున్నాను, నాకు ఎలా తెలియాలి షోరూమ్ వాళ్ళు నా బండి నడిపారా లేదా అనేది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఏ బండి అయినా లిటరల్గా వేర్ హౌస్ దాకా తీసుకెళ్ళుడు ఇంపాసిబుల్. ఇప్పుడు వరంగల్నే చాలా వేర్ హౌసెస్ ఉన్నాయి, 2 వీలర్స్ కూడా ఉన్నాయి, 4 వీలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 2 వీలర్స్ ఏంటంటే డే టైంలో రావు, నైట్ టైంలో వస్తాయండి. ఎప్పుడైనా ఏ షోరూమ్కైనా నైట్ టైమే పర్మిట్ ఉంటుంది కంటైనర్ లారీస్కి సిటీ లోపల రావడానికి. వరంగల్ లాంటి సిటీ, కరీంనగర్ లాంటి సిటీ ఎక్కడైనా డే టైంలో అలౌ చేయరు వాళ్ళకి. సో నైట్ టైం వస్తుంది స్టాక్ బైక్స్ది. సో మీరు నిజంగా అంత కన్సర్న్ ఉంటే ఏం చేయాలంటే షోరూమ్కి వెళ్ళేసి చెప్పండి, అక్కడ చెప్పుల్లో ఏమి తప్పు లేదు. దట్ నేను ఒక 2 వీలర్ కొందాం అనుకుంటున్నాను, నా బైక్ ట్రక్లకెళ్ళి అన్లోడ్ అయినప్పటి నుంచి నేనే నడుపుతా అని మీరు షోరూమ్ వాళ్ళకి చెప్పండి. దాంట్లో తప్పేమీ లేదండి. నెవర్ థింక్ దట్ ఇట్ ఈస్ రాంగ్. మీరు డబ్బులు ఇస్తుండ్రు, మీరు బండి కొంటుండ్రు, మీ హక్కు ఉన్నది వాళ్ళకి చెప్పేది. దట్ నాకు హెచ్ఎఫ్ డీలక్స్ బండి ఏదో ఒకటి, హెచ్ఎఫ్ డీలక్స్, షైన్ 100 ప్లాటినమ్ ఏ బండి, డైరెక్ట్గా వెళ్ళి షోరూమ్ వాళ్ళకి చెప్పాలి దట్ నేను ఈ బండి కొనాలనుకుంటున్నాను, ఎప్పుడు వస్తుంది స్టాక్. కొందరు మంచి వాళ్ళు చెప్తారు స్టాక్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి అన్ని అప్డేట్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ లేకుండా రాడు డైరెక్ట్గా కంటైనర్ రోడ్. ముందు ఫోన్ చేసేస్తాడు, నేను ఇక్కడ దాకా వచ్చినా, నేను జనగాం దాకా వచ్చినా, నేను హైదరాబాద్ దాకా వచ్చినా అని చెప్తాడు. ఏ రోజు స్టాక్ వస్తుందో ఆ రోజే మీరు బండి దింపినాక అక్కడి నుంచి మీరు నెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వేర్ హౌసెస్ నేను చెప్తాను వాస్తవం, చాలా వేర్ హౌసెస్ ఏంటంటే రోడ్ మీద ఉండవండి. ఎందుకంటే రెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, షోరూమ్కి కొంచెం దూరంలో వేర్ హౌస్ పెట్టుకుంటారు. ఏ షోరూమ్ వాళ్ళు అయినా కొన్ని షోరూమ్స్కి దగ్గరలోనే ఉంటాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకుంటారు. సో మీరు ఏం చెప్పండి అంటే, నా బండి వచ్చినప్పటి నుంచి నేనే మానిటర్ చేస్తా, స్టాక్ వచ్చే రోజే మీరు బండి ఒక రోజు ముందు బుక్ చేసుకొని స్టాక్ దిగంగానే నెక్స్ట్ రోజు డెలివరీ తీసుకోండి. ఇప్పుడు మనకు ఫాలోవర్ అడిగింది ఏంటంటే, ఎలా తెలుసుకోవాలి నేను బండి నడిచిందా లేదా. ఇప్పుడు చాలా బండ్లు అండి కొన్ని ప్లాంట్స్ నుంచి వస్తాయి, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి డైరెక్ట్గా డిస్పాచ్ అవుతాయి, కొన్ని వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వరంగల్ ఉంది, వరంగల్ నుంచి ములుగుకి వేరే డిస్ట్రిక్ట్స్కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొన్ని సార్లు ఆ టాటా మ్యాజిక్లా లోడ్ చేసి పంపిస్తారు. అంటే పైన సీట్ కాడ ఒక పెద్ద రాడ్ కట్టేస్తారు బండ్లు మూవ్ అవ్వకుండా. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి బండి కొంచెమైనా నడుస్తుందండి, ఇంజన్ స్టార్ట్ చేస్తారు, ఆ లోడింగ్ అప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. కానీ ఇక్కడ బండ్లు వచ్చినాక వేర్ హౌస్ దూరం ఉంటే తప్పకుండా వాళ్ళకి నడపాల్సి వస్తుందండి. ఎందుకంటే అన్లోడ్ చేసే ఏదో 3-4 ఉంటారు, బండ్లు వచ్చే ఏమో 30 బండ్లు వస్తాయి, 30-40 రావచ్చు. ప్రతి బండి నెట్టుకుంటూ పోతే పొద్దున అయిపోతుంది వాళ్ళకి పాపం. సో స్టార్ట్ చేసి ఒక 0.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడుపుతారు, అప్పుడు మీ మీటర్స్ వాళ్ళు డిస్కనెక్ట్ చేయరండి. ఓకే, సో ఎవ్రీ బైక్ విల్ బి రిటర్న్ ఫర్ 1 to 1.5. మీరు ఏ కొత్త బండి అయినా చూసుకోండి, షోరూమ్లో వెళ్ళి 1 to 1.2 1.5 కిలోమీటర్స్ నడిచి ఉంటుంది. దానికి మనం అవాయిడ్ చేయలేము. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్, దెన్ రిక్వెస్ట్ ద షోరూమ్ పీపుల్ దట్ అన్లోడ్ అయ్యప్పటి నుంచి నేను బండితోటే ఉంటాను, అలా చేయండి. ఓకే, ఇప్పుడు నా ప్లాటినా కూడా నేను కొన్నా కదా, 1.2 కిలోమీటర్స్ నడిచిండి, 600 మీటర్లు లోపట ఉండే వేర్ హౌస్ బజాజ్ది. అయితే యాక్సెప్టెడ్, దాంట్లో తప్పేం లేదు. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా షోరూమ్ వాళ్ళకి, పాపం వాళ్ళు ఎంత నెట్టుకొని వెళ్తారండి బండి, ప్రతి బండి నెట్టుకొని వేర్ హౌస్కి వెళ్తే అతను 10 గంటలు పడతాయి అన్ని బండ్లు చేసేదాన్ని. సో స్టార్ట్ చేసే తీసుకెళ్తారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ ఒక్కటి వాస్తవం ఏంటంటే, కొంచెం బండ్లు వాళ్ళు ఎక్కువ రేస్ చేయరు, కొత్త ఇంజిన్స్ కదా. సో ఒక్కసారి చిన్నగా రేస్ చేసినా ఏం ఎక్కువ కాదండి. కానీ మొత్తానికే ఇక ఎక్సలేటర్ పట్టుకొని పెట్టుకుంటే ఇట్ కెన్ కాజ్ స్లైట్ డ్యామేజ్ టు అ న్యూ ఇంజిన్ అనమాట. ఓకే, బికాస్ కొత్త ఇంజిన్స్కి మీరు మాన్యువల్ అనేది చదవండి. నేను ప్లాటినా మాన్యువల్ మొత్తం చదివినా, అక్కడ స్ట్రిక్ట్గా మెన్షన్ చేసింది వాళ్ళు, ఇంజిన్ బ్రేక్ ఇన్ పీరియడ్ అంటే మొదటి 1500 నుంచి 2000 కిలోమీటర్ దాకా అసలు ఎక్కువ రేపు చేయకండి. ఒక్కొక్క గేర్లో ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలో అది కూడా చెప్పాడు మాన్యువల్లో. ప్రతి కంపెనీ చెప్తున్నది, ఫస్ట్ గేర్లో 10 నుంచి 12, సెకండ్ గేర్లో 20 స్పీడ్, థర్డ్ గేర్లో 30, ఫోర్త్ గేర్లో 40 to 45 దాటద్దు.
మీరు కూడా అదే ఫాలో చేయాలండి. చాలామంది అదే బండికైనా ఇప్పుడు పల్సర్ 150 అయినా మీరు కొంటే చాలా కేర్ఫుల్గా, కొత్త బండి ఇంజన్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా అంటే మీరు నడపండి. స్పీడ్ ఏమో 60 దాకా వెళ్ళొచ్చు 5th గేర్లో, కానీ మొత్తానికి కొన్న రోజే 100 120 కొడితే అప్పుడే ఇంజన్ పాడు కాదండి, లాంగ్ రన్లో ఇంజన్లో ఇష్యూస్ వస్తాయన్నమాట. ఓకే, వాల్వ్స్, పిస్టన్ రింగ్స్ అవన్నీ కొంచెం ప్రీమెచ్యూర్గా డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో ఆ ఫాలోవర్ ఎవరైతే అడిగారో ఎలా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవాలండి. ఓకే, ఇప్పుడు టెస్ట్ రైడ్స్కి వాళ్ళు చాలా బండ్లు ఇస్తారండి, అది వాస్తవం. నేను అబ్జర్వ్ చేసిన, మీటర్ది తీసేసి ఇచ్చేస్తారు. అది ఇప్పుడు మనం ఎంత చేసినా అవాయిడ్ చేయలేమండి. సో బెటర్ ఈస్ టు స్టాక్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే నెక్స్ట్ రోజే మీరు బండి వెళ్ళి కొనుక్కోండి. షోరూమ్ అంతా రిక్వెస్ట్ చేయాలి దాట్ నాకు లేటెస్ట్ స్టాక్లోకి వెళ్ళే కావాలా అనాలి. ఓకే, సో ఇదే అండి, మనం మొత్తానికైతే మనం 24 గంటలు వాళ్ళని మానిటర్ చేయలేము కదా. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు రిక్వెస్ట్. మంచి రిలేషన్ పెట్టుకోండి షోరూమ్ వాళ్ళతో ఎప్పుడైనా. దాట్ నాకు స్టాక్ వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు డబ్బులు కడుతున్నారు కదా, మీ మాట వాళ్ళు వింటారు, వినాలి కూడా, వాళ్ళు వినకుండా ఉండరు. ఇప్పుడు మీరు కలర్ రిక్వెస్ట్ చేస్తారు ఒక బండిది, లేదంటే వెయిట్ చేయమని చెప్తారు ఎవరైనా, రాదని ఎవరు చెప్పరు. ఓకే, ఇప్పుడు ప్లాటినాలో కూడా మెరూన్ కలర్ ఉంది, చాలామంది 3 కలర్స్ అంటున్నారు ప్లాటినాలో. బ్లాక్, గ్రీన్, బ్లాక్, రెడ్, బ్లాక్, సిల్వర్, ఒక మెరూన్ కలర్ కూడా ఉన్నది, కానీ మన తెలంగాణ సైడ్ రాలే ఇంకా కలర్, అది వస్తుంది. సో అట్లా షోరూమ్ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి అలా చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఆల్ రైట్, సో హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఓకే, ఎవరైతే మన ఫాలోవర్ అడిగారో ఎలా తెలుసుకోవాలంటే, ఏ బండి అయినా అండి తప్పకుండా 1 to 1.5 కిలో. వేర్ హౌస్లో నేను చెప్పినా కదా, షోరూమ్ వాళ్ళు పాపం అంత దూరం మొయ్యలేరు బండి, ప్రతి బండి, సో నడపాల్సి వస్తుంది, రైట్. సో 1 to 1.5 కిలోమీటర్కి మీరు ఏం మైండ్ చేయకండి, ఇట్స్ ఓకే. కానీ మహా అంటే ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంటే చాలు. కానీ లేటెస్ట్ స్టాక్లోకి వెళ్ళి కొనుక్కుంటే మీ బెనిఫిటే అండి. కానీ మీరు రాత్రికి పండుకోకుండా ఉండాలి, స్టాక్ అన్లోడ్ అయ్యేటప్పుడే నా బండిని మీరు పేరు రాసుకొని పెట్టుకోండి దాని మీద స్లేట్ తోటి. ఓకే, ఆల్ రైట్, సో గాడ్ బ్లెస్ యూ. ఓకే, గుడ్ బై, రైట్ సేఫ్, టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బైక్స్ గురించి, ఏమైనా రివ్యూస్ కావాలంటే, నా ఒపీనియన్ కావాలంటే అడగండి, నేను నా ఒపీనియన్ ఇస్తాను. అండ్ నేను యామహా ఎఫ్జీ కూడా ఓన్ చేశానండి 2011 నుంచి 2014 దాకా. 45,000 కిలోమీటర్స్ నడిపాను నా బండికి. నేను నిజంగా చెప్పాలంటే ఇంత వైబ్రేషన్ కూడా రాలేదు 3 సంవత్సరాలలో, 45,000 కిలోమీటర్స్లలో. ఆ బండి యామహా బైక్స్ ఏంటంటే చాలా క్వాలిటీ ఫోకస్డ్ అండి. యామహా, హాండా, సుజుకి, టీవీఎస్ కూడా, ఈవెన్ హాండా కూడా గుడ్. బజాజ్ ఇస్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్, రైట్. ఇట్ హ్యాస్ టు డెవలప్ అ లిటిల్ బిట్ మోర్, బికాస్ చాలా బండ్లలో బజాజ్లో ఏమవుతుందంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఆయిల్ మైనర్గా లీకేజెస్. డామినార్ కూడా ఇష్యూ ఉంది, నాకు ఆ డామినార్ ఉంది, NS 200 కూడా ఉండే నా అక్కడ, ఆ బండి కూడా అదే ఇష్యూ ఉంది. సో నా ప్లాటినా 100 కూడా ఉండే 2021లో, అప్పుడు పైన హెడ్లకి ఆయిల్ లీక్ అయింది, కొన్ని 20 రోజులే అయింది, బండికి ఆయిల్ లీకేజ్ స్టార్ట్ అయింది. సో హ్యాపన్స్, బజాజ్ ఇస్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఆల్ రైట్ దెన్, గుడ్ బై, టేక్ కేర్.